అందరికీ నమస్కారం. నా పేరు అజ్జిల్ అప్పలరాజు, జనసేన పార్టీ పందుర్తి నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని, అలాగే తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని గతంలోని ఆయన ఉపవాస దీక్ష చేయడం జరిగింది. అలాగే తిరుపతి మెట్లు కూడా శుద్ధి చేస్తూ ఆయన దీక్షని చేయడం జరిగింది. ఒక సభ కూడా ఏర్పాటు చేసి దాని యొక్క సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఎందుకు రావాలి, ఏ విధంగా రావాలి అని తన యొక్క ప్రసంగాన్ని చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుండి వైసీపీ సంబంధించిన వాళ్ళు కానీ, వైసీపీ పార్టీ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అలాగే అధికార ప్రతినిధులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, దానికి సంబంధించిన కార్యకర్తలు కానీ సోషల్ మీడియా వేదిక కావచ్చు, లేకపోతే డిబేట్స్లో కావచ్చు, ప్రెస్ మీట్ల ద్వారా కావచ్చు, అనేక సందర్భాల్లోని పవన్ కళ్యాణ్ గారిని వ్యంగ్యంగా చాలా ట్రోల్స్ చేస్తూ చాలా నీచంగా ప్రచారం చేయడం జరిగింది. అయితే అందులో పవన్ కళ్యాణ్ గారు కల్తీ జరిగిందని చెప్పారు, అది వాస్తవం. కానీ అది పంది కొవ్వుతో జరిగిందా, లేకపోతే జంతువుల కొవ్వుతో జరిగిందా, ఇతర జంతువులతో కొవ్వుతో జరిగిందా అనేది ఆయన అక్కడ ప్రస్తావించలేదు. కల్తీ అయితే జరిగింది, ఇది నాకున్న సమాచారము అని అయితే ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో సిట్టు 219 పేజీలతో ఇక్కడ జంతువుల కొవ్వుతోని తయారు చేయలేదు, లడ్డుని తయారు చేయలేదు అని అందులో కూడా మెన్షన్ చేసింది. అయితే దీన్ని ఆసరాగా చేసుకొని వైసీపీ సోషల్ మీడియా అయితేనే, వైసీపీ నాయకులు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతూ తిరుపతి మెట్లు ఇంకా మిగిలిపోయిన ఉన్ని కూడా కడగండి, సత్యమే గెలిచింది, జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలు మోసారు, వైసీపీ పార్టీ పైన దుష్ప్రచారం చేశారు, దేవుడు ఉన్నాడు, శిక్ష అనిపిస్తారని చాలా హాస్యాస్పదంగా మాట్లాడడం చూస్తుంటే నాకు నిజంగా నవ్వు వస్తుంది. ఎందుకు వస్తుందంటే 219 పేజీలు నేను చదివి వినిపించలేను, కానీ అందులో కేవలం జంతువుల కొవ్వుతోని తయారు చేయలేదని చెప్పిన మాట అయితే వాస్తవం. కానీ కల్తీ నెయ్యితో మాత్రం లడ్డూ తయారు చేశారు అని చాలా స్పష్టంగా ఆ సిటీ నివేదికలో అయితే చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు జంతువుల కొవ్వుతో అయితే తయారు చేయలేదు, కానీ కల్తీ నెయ్యితో మాత్రం లడ్డూ తయారు జరగలేదు అనేది మాత్రం ప్రస్తావించట్లేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వైసీపీ దృష్టిలో అంటే గొడ్డలతో రప్ప నరికితే హత్య కాదు, కత్తితో నరికితే లేకపోతే రివాల్వర్తో కాల్చితేనే హత్య అన్నట్లు ఉంది. అంటే రెండు నేరమే కదా. కానీ వాళ్ళు అంటే నిజంగా మన హిందువులని ఐక్యత లేదండి. అంటే ఇక్కడ పార్టీని పక్కన పెడితే నేను జనసేన పార్టీ, లేకపోతే వైసీపీ పార్టీ, లేకపోతే బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ, లేకపోతే ఇతర కాంగ్రెస్ పార్టీ అయి ఉండొచ్చు, కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఎప్పుడైతే దాన్ని ప్రస్తావించారో చాలా మంది సెక్యులరిజం అని ముసుగులో ఉన్న వాళ్ళకి ఉలిక్కిపడి లేచారండి. వాళ్ళకి రాజకీయ మనుగడ ఉండదేనో, లేకపోతే హిందువులను ఐక్యత వచ్చేస్తుందనే ఉద్దేశంతోనే. కానీ నిజంగా ఆ బోర్డు తీసుకొస్తేనే హిందువుల యొక్క గొప్పతనం ఇతర మతాల్లో ఉన్న వాళ్ళు అందరినీ అనను, కొంతమందిని మాత్రమే. ఎందుకంటే హిందువుల్లోని ముస్లిమ్స్లో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్లో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, అలాగే మన హిందువుల్లో కూడా కొంతమంది చెడ్డ వాళ్ళు ఉన్నారు. అది సహజం, మనిషి యొక్క నైజం. అయితే హిందువుల యొక్క గొప్పతనం తెలియాలంటే ఖచ్చితంగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అయితే రావాలి. ఎందుకంటే బేల్సంకి వెళ్ళినప్పుడు క్రిస్టియన్స్కి ఇదే ప్రభుత్వాలు వాళ్ళకి యాత్రలు చేయడానికి డబ్బులు ఇస్తున్నారు. అలాగే ముస్లిమ్స్కి వక్ఫ్ బోర్డు ఉంది, వాళ్ళ ఆస్తులు కానీ మిగతా వాళ్ళు కానీ హిందువులకు కానీ ఇతర మతాలకు కానీ సంబంధం లేవు, వాళ్ళ ఆస్తులు కూడా ఎక్కడికి వెళ్ళవు. కానీ మన హిందువుల యొక్క దేవాలయంలోని యొక్క డబ్బుల్ని ఈ ప్రభుత్వాలు జప్తు చేస్తూ వాటి యొక్క సంక్షేమ పథకాలకు కానీ ఇతర పథకాలకు కానీ వాడుకుంటున్నారు. గతంలోని వైసీపీ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు జరిగాయండి. హిందూ దేవతల పైన, హిందూ దేవుళ్ళ పైన ఎన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు, ఎన్ని గుళ్ళను తగలెట్టేశారు. అలాగే తిరుపతి దేవస్థానానికి క్రిస్టియన్స్ తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా చేశారు. ఆ ధర్మారెడ్డి అవ్వచ్చు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి అవ్వచ్చు, మిగతా చాలా మంది. అంటే యథార్చగా హిందువుల పైన దాడి అమరదాన్ని. నిజంగా వైసీపీలో ఉన్న హిందువులను ఒకసారి విమర్శ చేసుకోండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంది కూడా హిందువులే ఉన్నారు. నిజంగా హిందువుల్లోని మనకు ఐక్యత ఉంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవ్వలేరు. ఇప్పుడు 40% ఓట్ షేర్ ఉన్న దాంట్లో ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, ఎంతమంది హిందువులు ఉన్నారు, మనలో ఎక్కడ యూనిటీ ఉంది? అంటే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు రావడం అంటే ఏదో ముస్లిమ్స్ మీద వెళ్ళి దాడి చేసేయడమో, లేకపోతే క్రిస్టియన్స్ మీద వెళ్ళి దాడి చేసేమని పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రస్తావించలేదు. హిందువుల పట్ల అదే తన మతాన్ని ఆచరిస్తూ పరమతాన్ని గౌరవించాలనే తన సదుద్దేశం చెప్తున్నారు ఆయన. అంతేగాని హిందువులు ముస్లిమ్స్ మీద దాడి చేసేయండి, లేకపోతే క్రిస్టియన్స్ మీద దాడి చేసేయాలని చెప్పట్లేదే పవన్ కళ్యాణ్ గారు. చెప్పడు. ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు తీసుకురావాలని
అంశం ప్రస్తావించినప్పుడు నేను అప్పుడు ఎలాగున్నాను, ఇప్పుడు కూడా అలాగున్నాను, భవిష్యత్తులో కూడా అలాగ ఉంటాను హిందువుల పట్ల, క్రిస్టియన్స్ పట్ల, మళ్ళీ మిగతా ఇతర మతాల పట్ల. ఎందుకంటే మానవత్వం కదా గొప్పది, అది కదా ముఖ్యము. నా మతం హిందూ మతం, నా మతాన్ని నేను ఆచరిస్తాను. పరమతాన్ని హిందువులు ముస్లిమ్స్ అవ్వచ్చు, లేకపోతే క్రిస్టియన్స్ అవ్వచ్చు, సోదరులు ఉన్నారు చాలామంది, సోదరిమణులు ఉన్నారు, వాళ్ళ పట్ల నేను ఆ భావంతోనే ఉంటాను. అంటే దాన్ని ఏదో రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు ఈ హిందువుల్లోని ఏదో ఐక్యత తీసుకొచ్చేస్తున్నారో, లేకపోతే మనకు ఓటు బ్యాంకును కూల్చేస్తారో, లేకపోతే వాళ్ళ ఓటును జనసేనకి మలిచేస్తారనే ఉద్దేశంతోనే ఈరోజు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు రాకూడదని ఖచ్చితంగా చెప్తున్నాను వాళ్ళందరికీ. భవిష్యత్తులోని పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అయితే మాత్రం భారతదేశ వ్యాప్తంగా తీసుకొస్తారు ఖచ్చితంగానా. ఇది ఎవరు ఆపలేరు, ఖచ్చితంగా ఆపలేరు. అయితే ఈరోజు కొవ్వుకి సంబంధించింది తిరుపతి, మన ఇప్పుడున్న భారతదేశ వ్యాప్తంగా ఎందరో భక్తులు లక్షల్లో భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. అలా కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది మన కలియుగ వెంకటేశ్వరుడి దగ్గరకు వచ్చి. అంటే అలాంటి లడ్డు కల్తీ జరిగిందిరా నాయన అంటే దాన్ని ఏదో రాజకీయం చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని మెట్లు ఇంకా కడగాలి, ఇంకా దీక్షలు చేయమనండి, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని చేయండి. మిమ్మల్ని మన హిందువులు మనమే వెక్కిరించుకుంటున్నాము, కించపరుచుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీకి అధినేత అయినంత మాత్రాన ఆయన చెప్పింది ఏంటో ఒకసారి మీ బుర్రలకి ఎక్కించుకోండి దయచేసి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు, లేకపోతే రేపు భవిష్యత్తులో అందరికీ మరణం అనేది సహజం. ఆయన ఏదో మన హిందూ పరిరక్షణ బోర్డు వస్తే, సనాతన పరిరక్షణ బోర్డు వస్తే ఏంటి, రేపు పొద్దున ఎవడో మన దేవాలయాన్ని కూల్చేస్తాడు, లేకపోతే మన ఆదాయాన్ని గండి కొడతారు. మన ఆదాయం మన దగ్గర ఉంటుంది. మన హిందువులకు సంబంధించిన దేవతలకు కానీ, లేకపోతే ఆ ట్రస్టులకు కానీ, లేకపోతే ఇతరత్ర ఆ ట్రస్టుల ఆధ్వర్యంలోని నడుస్తున్న విద్యా సంస్థలకు కానీ, లేకపోతే అనాథాశ్రమాలకు కానీ, ఇంకా ఏవైనా సరే మంచి జరగవచ్చు. అలాగే ఏదన్నా నిప్పు పెట్టేసినప్పుడు కానీ, విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు కానీ, అందులో మన హిందువు ఉండొచ్చు, లేకపోతే ముస్లింలు ఉండొచ్చు, లేకపోతే క్రిస్టియన్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ అది చేసిన తప్పే. మన హిందువుల పైన దాడులు చేసిన దాంట్లోనే అక్కడ రాజకీయ కోణంతోనే హిందువులతో కూడా దాడులు చేయించారు, అది కూడా ఉంది. అలాంటిది ఇలాంటి బోర్డు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకోసారి ఇలా జరగదు. ఆయన చెప్పింది ఆ రోజు కల్తీ జరిగింది, ఇది అపవిత్రమైంది, ఎంతో ఆ లడ్డుని తీసుకొచ్చి ఎక్కడెక్కడో చాలా అదేంటి గౌరవంగా, అదేదో పెద్ద ఆచారంగా, ఏదో గొప్పగా ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ లడ్డు తింటే, ఈ ప్రసాదం తింటే మాకు మంచి జరుగుతుంది, మా ఇంట్లో ఉంటే మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో రసాయనాలతోని తయారు చేశారని చాలా స్పష్టంగా 219 పేజీలతో ఇచ్చిన సిటీ నివేదికలో చాలా స్పష్టంగా ఉంది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం దాన్ని తారుమారు చేస్తూ, దాన్ని రాజకీయం చేస్తూ, ఇది జరగలేదని చెప్తున్నారు. నిజంగా ప్రతి హిందువుల్లో కూడా నిజంగా చిత్తశుద్ధిగా ఉంటే, ఐక్యత ఉంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ జీవితంలో కూడా సీఎం అవ్వలేడండి. మనలో యూనిటీ లేదు. ముందు మనం ఎదవడం, మన హిందువులు ఎదవడం. నిజం చెప్తున్నాను. ఇంత దాడి చేసినప్పుడు నేను ఎప్పుడు ఈ మతం కోసం ఇంతలాగా ఎక్కువ మాట్లాడలేదు. కానీ నిజంగా మనలో యూనిటీ లేదు. యూనిటీ ఉంటే ఒక క్రిస్టియన్కి సంబంధించిన వ్యక్తి సీఎం అలాగ అవుతాడు. ఎందుకు అవుతాడు? నిజంగా మన అంత యూనిటీ ఉంటే, మిగతా వాళ్ళు నిజంగా అంత మిగిలిన మతాల వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారి పైన అంత దాడి జరుగుతున్నారు కదా, అంత జరుగుతున్నప్పుడు ఎంతమంది మన హిందువులు ఉన్నారు? నిజంగా మన హిందువులు అందరూ ఐక్యతకు వచ్చేసి నిజంగా దాడి చేసేస్తే మిగిలిన ముస్లిమ్స్ కానీ, లేకపోతే క్రిస్టియన్స్ కానీ భారతదేశంలో ఉండగలరా? అలాంటిది కాదు కదా. మన హిందూ ధర్మం చాలా గొప్పది, సనాతన ధర్మం చాలా గొప్పది. మిగతా వాళ్ళు మన సోదరభావంతో చూస్తాం, అన్ని మతాలు ఒకటే అని అంటాం. కానీ మిగిలిన వాళ్ళు మాత్రం మన ప్రసాదాలు కూడా తినరు, మన ఆచారాలను కూడా వాళ్ళని అగౌరవపరుచుతారు. కానీ నేనైతే నేను క్రిస్టియన్స్ ఇంటికి వెళ్ళి తినగలను, అలాగే ముస్లిమ్స్ ఇంటికి వెళ్ళి తినగలను, వాళ్ళతో నేను సోదరభావంతో ఉండగలను. మిగిలిన వాళ్ళు చాలా మంది ఉండలేరు. అంటే ముస్లిమ్స్లో కూడా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు, అలాగే క్రిస్టియన్స్లో కూడా మంచి తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ ఎవరున్నారు అనేది పాయింట్. నిజంగా మనకు అంత పిచ్చి ఉంటే మాత్రం నిజంగా ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఖచ్చితంగా అందరూ కూడా కోరుకోండి. పార్టీలకు అతీతంగా, అది వైసీపీ లేకపోతే జనసేన, టీడీపీ లేకపోతే కాంగ్రెస్, ఎవరెవరనేది సెకండరీ. ఖచ్చితంగా కోరుకోవాలి. కల్తీనై జరిగింది, ఖచ్చితంగా తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగింది. ఇది ఎవరు కాదనలేనిది నిజము. నిజంగా సిద్ధశుద్ధి ఉంటే ఆ సమయంలోని ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, మళ్ళీ తారుమారు ఎందుకు చేశారు, నిజంగా అంత ఈ ప్రభుత్వానికి కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ, ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఖచ్చితంగా నిజాలు నిగ్గు తెలిసి శిక్ష వేసేటట్లుగా, చట్టపరంగా శిక్ష వేసే విధంగా చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అందరికీ నమ్మకం కుదురుతుంది. లేట్ చేయొద్దు. గతంలో ఉన్న మాదిరిగా కేసుల మాదిరిగా దీనికి కూడా నీరు కాచితే మాత్రం వైసీపీ పార్టీదే పైచేయి అవుతుంది. దీనివల్ల చాలా ప్రభావం అవుతుంది. హిందువుల మనోభావాలతో దెబ్బ తగిలే విధంగా, మనోభావాలతో ఆడుకునే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. జై హింద్.